పరదాలమ్మ పరదాలు రంగు రంగుల పరదాలు. ఈ రోజు వి వెంట్ టు వాచ్ పరదా మూవీ. సో మూవీ చూసిన 5 minutes కే అర్థమవుతుంది దట్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఐటమ్ సాంగ్స్ అట్లాంటివి ఎక్కువ ఉండవని. ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ అండ్ ఆల్సో మీకు అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ యూ విల్ ఎక్స్పీరియన్స్. సాడ్నెస్ ఉన్ని, హ్యాపీనెస్ ఉన్ని అండ్ కామెడీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పుట్ వెరీ నైస్లీ టుగెదర్. మూవీలో అంతా బాగుంది, ఒకటి చీజ్ దట్ ఈస్ నాట్ గుడ్ అంటే మూవీలో ఆడియన్సే లేదు. జస్ట్ 10 members ఉన్నాం అంతే ఫుల్ ఎంటైర్ థియేటర్ లో. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ దిస్ మూవీ. కొన్ని సీన్స్ ఉంటాయి వేర్ యుల్ వాంట్ ది ఆడియన్స్ అండ్ ఆల్ టు రియాక్ట్ టు దోస్ సీన్స్. సో అక్కడ ఆడియన్స్ లేకపోతే మనకి ఆ సీన్స్ లో ఆ ఫీల్ అవన్నీ కొంచెం తక్కువ అనిపించింది. హానెస్ట్ గా చెప్పాలంటే ఈ మూవీకి మేము 0 expectations తో వెళ్ళాం. బట్ వెన్ we came out with lot of emotions. ఎంత ఎమోషనల్ అంటే ఒక కంప్లీట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. బికాస్ మూవీలో ఎక్కడ బోరింగ్నెస్ అని లేదు. అట్ ఎవ్రీ సీన్ వీ హ్యాడ్ సంథింగ్ టు లవ్, సంథింగ్ టు క్రై, సంథింగ్ టు ఫీల్ ఎమోషనల్. ఆ యాంగర్ ట్రిగర్డ్నెస్ అవుతుంది కదా, అది సహా ఉంది. సో యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్ మూవీ విత్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ ఇట్లాంటి సాటిస్ఫాక్షన్ నార్మల్ గా మూవీస్, తెలుగు మూవీస్ తో రావడం లైక్ వెరీ కష్టం యాక్చువల్లీ. So there are a lot of emotions in this movie and every emotion you can connect to, and I think that is the magic of Parada. మూవీ యొక్క కోర్ ప్లాట్ ని మనం బిగినింగ్ లోనే చూస్తాము. దట్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ పరదా అండ్ ఆ విలేజ్ లో ఉండే వాళ్ళు పాటించే ట్రెడిషన్స్, అవి పాటించకపోతే వచ్చే పరిణామాలన్నీ చూస్తాము. సో అక్కడి నుంచి అనుపమ, విమెన్ హూ బిలీవ్స్ ఇన్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్స్, ఆ అమ్మాయి అక్కడి నుంచి బయటికి ఎలా వస్తుంది అండ్ హౌ షీ మీట్స్ 2 other women like who have different mindsets and how she gets to explore her own life. You get to see all of this in a very beautiful way. అండ్ నాట్ జస్ట్ ఉమెన్ గురించి కాదు, వీ గెట్ టు లెర్న్ ఎ లాట్ అబౌట్ మెన్స్ ఆల్సో అండ్ ద విలేజ్ మైండ్ సెట్ పీపుల్, హౌ దే స్టిల్ టెన్ టు బిలీవ్ ఇన్ ఇల్లాజికల్ థింగ్. ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మూవీలో ఫెమినిజం ఒక రైట్ పాత్ లో చూపించినారు. సో 3 different women ఉన్నారు, దే హ్యావ్ ద 3 different version of feminism. And instead of criticizing each other, they're supporting each other and then finding their own paths. And this is how I want feminism to be described in the current society. Instead of like fighting for it, I want women to support each other and then grow. మనం చూస్తాం కదా సోషల్ మీడియాలో అంతా ఫెమినిజం ఏంటంటే ఫైటింగ్ అగేన్స్ట్ మెన్. దే డింట్ షో ఎనీథింగ్ లైక్ దిస్. బికాస్ లెట్స్ బీ హానెస్ట్, we men's can't empathize with women and understand what they actually go through. And this thing they have shown very beautifully in this movie. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ చాలా బాగా వర్క్ అయింది. ఫ్రమ్ ద స్మాలెస్ట్ క్యామియో టు రాజేంద్ర ప్రసాద్ గారి షార్ట్ అపీరెన్స్ వరకు ప్రతి క్యారెక్టర్ తో చాలా బాగా ఎమోషనల్ గా ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవుతాము. అండ్ కమింగ్ టు అనుపమ, తన కెరీర్ బేస్డ్ పర్ఫార్మెన్స్ ఇది. And speaking about her acting, a character depth ki she has completely justified with her acting. And coming to Sangeeta's character, she plays a typical mom role. It feels so natural that you literally see your mother's struggle on screen. She has performed flawlessly. So in movie lo you get to see a lot of shades of women. So every woman is sacrificing a version of herself in order to fit into the society. So ఒక example వచ్చి housewife ది చూపించినారు, how she is sacrificing so that she can fit into her family. And one more is fighting through a male dominance, like how she is winning through this situation. ఈ మూవీలో ప్రతి ఒక్క లేయర్ ఎంత మీనింగ్ఫుల్ గా ఉందంటే మేము ఏమైనా ఎక్కువ మాట్లాడితే వీఆర్ రూనింగ్ ద మ్యాజిక్ ఆఫ్ దట్ సీన్. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. మూవీలో సాంగ్స్ చాలా మీనింగ్ఫుల్ అండ్ ప్లేస్ చేసిన విధానం అయితే ఇట్ జస్ట్ వర్క్స్ పర్ఫెక్ట్లీ అండ్ నో అన్వాంటెడ్ బ్రేక్స్. ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్. ఈ మూవీలో మెయిన్ మ్యాజిక్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్. ఎవ్రీథింగ్ చాలా ఫ్రెష్ అండ్ ఒరిజినల్ గా ఫీల్ అవుతుంది. జస్ట్ లైక్ డైరెక్టర్స్ ప్రీవియస్ మూవీస్ లాగానే ఈ మూవీ చాలా డీప్ గా కనెక్ట్ అవుతుంది మన లైఫ్ తో. దిస్ మూవీ పరదా ఇట్ డిజర్వ్స్ ఎ హౌస్ఫుల్ ఆడియన్స్. మీకు అందరికీ గుర్తుంది కదా లాపాతా లేడీస్ కి ఎంత రికగ్నిషన్ దొరికిందో. దిస్ మూవీ ఆల్సో డిజర్వ్స్ ద సేమ్. And if you are a woman, this movie will make you feel seen. And if you are a man, this movie will make you understand the woman in your life. Let it be your mother, your life partner, or your wife. In a whole new way. This is not just women's movie. This is human's movie. Yeah, and I want all the women to watch this movie because you get to live a version you always wanted to live in them. And also each frame is directed very beautifully. All the scenes are shot very beautiful and I want all of them to watch in theaters. And I would give it a rating of 4 out of 5. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 10 out of 10. I couldn't find any flaws. It was just beautiful. And my rating to this movie is 9.5 out of 10. Peace. మీకందరికీ ధన్యవాదాలు చెప్పడమే మా కర్మ ఇది.